నమస్కారం అండి. నేను డాక్టర్ మావా శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్ని. మావా శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం అండి. వయస్సు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళలో కాలు జారి పడటం, పడిన తర్వాత వాళ్ళకి ఎముకలు విరగటం ఇట్లాంటివి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఈ రోజుల్లో మీరు ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి అంటే ఎముకల డాక్టర్ల దగ్గరికి పోతే వారానికి కనీసం 4-5 సార్లు తుంటి ఎముక విరిగిపోతే సర్జరీ చేయడం అనేది గమనిస్తూ ఉంటాం. చాలా ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఒకసారి పడతారు, ఆపరేషన్ జరుగుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ పడతారు, అక్కడో లేకపోతే ఇంకో చోట మళ్ళీ విరుగుతుంది ఎముక. సో దీనికి కారణాలు ఏంటి అనేటటువంటిది మనం గమనించినట్లయితే, ఒకటి వయసుతో వచ్చినటువంటి ఎముకల యొక్క మెత్తబడటం కావచ్చు. బట్ ఎందుకు పడుతున్నారు? పడటం వల్ల ఎముక విరిగింది కదా. సో ఎందుకు పడుతున్నారు అనేటువంటిది ఎక్కువ మంది దాన్ని దృష్టి పెట్టరు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఎముకల డాక్టర్లు నన్ను పిలుస్తుంటారు, సార్ ఈ కేసు ఆపరేషన్ చేయాలా వద్దా అని మీరు నాకు సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే నేను ఆపరేషన్ చేసుకుంటామని. సో వాళ్ళకి గుండె పరీక్ష చేస్తాం, అది చేస్తాం. సో నేను ఆ ఎవాల్యుయేషన్లో అడగాలి, వాళ్ళు ఎందుకు పడిపోయావు, ఎలా పడిపోయావు, పడడానికి కారణం ఏంటి, మిగతా గుండె జబ్బులు ఉన్నాయి, ఇవన్నీ అడగాలి. అడుగుతున్నప్పుడు నేను చూసినట్లయితే ఆ డాక్టర్లు కానివ్వండి, పేషెంట్లు కానివ్వండి, ఎందుకు పడిపోయారు అన్నదేమో దృష్టి పెట్టరు. అసలు ఎముక ఇరిగిందా, ఆపరేషన్ చేద్దాం, పంపించేద్దాం అని డాక్టర్లు ఉంటారు. నేను సెట్ అయిపోయాను అని పేషెంట్ అనుకుంటాడు తప్ప, మళ్ళీ నేను పడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అని పేషెంట్ అడగడు, డాక్టర్ చెప్పరు. ఇది నిత్యకృత్యంగా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ పడుతుంటారు, మళ్ళీ ఆపరేషన్ జరుగుతుంటాయి. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది తప్ప ఎందుకు పడ్డాడు అనేటటువంటిది ఎవరు ఆలోచించరు. నేను మొదట్లో చెప్పినట్టుగా ఎక్కువ వీళ్ళు 50-60 దాటిన వయసు వాళ్ళు ఉంటుంటారు. అఫ్ కోర్స్ అంతకంటే తక్కువ ఉంటే యాక్సిడెంట్లు ఉంటాయి. యాక్సిడెంట్ అయితే మనం చేసేది మన చేతుల్లో లేదు. కాలు జారి పడటం అని చూసారా, అది శరీరం లేదు, లోపం వల్ల ఉండాలి కదా. సో వయసు పెరిగిన కొద్దికి నరాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. ఒకటి మెదడు కొంచెం ష్రింక్ అవుతుంది. అది మరి ఇండియాలో తక్కువైనప్పటికీ ఇంకా అంటే 90 ఏళ్ళు అట్లా వచ్చిన వాళ్ళలో ఎక్కువ మనం చూస్తుంటే ఏంటి, వాళ్ళకి బాగా జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, మనుషులు గుర్తుపట్టలేకపోవడం, ఇక్కడ పిచ్చిగా మాట్లాడటం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అదేంటి, మెదడు వయస్సు సంబంధించినటువంటి డీజనరేషన్ అంటారు. వయస్సు పెరుగుతూ ఉండగా మెదడు తనకు తాను కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. మెదడుతో కాకుండా మెదడు నుండి వెన్నుపూస వస్తుంది. ఈ వెన్నుపూస నుండి కండరాలకి అలాగే చర్మానికి వీటన్నిటి కూడా నర్వ్స్ అనేటటువంటి పోతాయి. సో అది వెన్నుపూస నుండి మన కాలు చిటికెన వేలు దాకా మనకి స్పర్శ తెలుస్తుంది కదా. సో అక్కడి నుంచి అది ఒక కరెంటు తీగ లాంటి నరం ద్వారా మన శరీరాన్ని అంతా కంట్రోల్ చేస్తుంది. దీన్ని నర్వ్స్ అంటారు, నరాలు అని తెలుగులో అంటారు. సో నరాలు అంటే రక్త నాళాలు, నరాలకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది రక్తనాళం కాదు, నరము, నర్వ్ ఇంగ్లీష్లో. సో ఇది ఒక్కొక్కసారి అది ఎస్పెషల్లీ దానికి జబ్బులు కారణం కావచ్చు, పెరిగే వయసు కూడా కారణం ఉంటుంది ఒక్కొక్కసారి. సో వయసు 50 దాటిన తర్వాత చాలా మందిలో 6 నుండి 7% మందిలో ఈ ప్రాబ్లం మనం చూస్తుంటాం. ఏమిటి, అకారణంగా నరాలు డ్యామేజ్ అవుతూ ఉండడం. అఫ్ కోర్స్ వీళ్లలో వయసుతో పాటుగా షుగర్ కానీ, ఇంకా కొన్ని జబ్బులు కానీ, క్యాన్సర్ సంబంధించిన మందులు కానీ, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ కూడా ఈ నరాల యొక్క దెబ్బతినడానికి కారణంగా మనం గమనిస్తూ ఉంటాం. 50 దాటింది, ఆల్కహాల్ ఉంది, షుగర్ ఉంది, అయితే నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ నరాలు అంటే ఏమిటి, మనం ఒక కరెంటు వైరు జనరేటర్ దగ్గర నుంచి స్విచ్ బోర్డ్ నుంచి ఫ్యాన్కి ఒక కరెంట్ వైర్ వెళ్ళిందండి. కరెంట్ వైర్ ఎలా కొట్టేసింది అనుకోండి, పనిచేయదు కదా, ఫ్యాన్ పనిచేయదు. అదేవిధంగా మన కాలుకి సంబంధించినటువంటి నరం కాలుకి వెళ్ళింది, అది మన కారణం తెలియదు, వయసు అనుకుంటున్నాము, అది డ్యామేజ్ అయింది. ఎప్పుడైతే నరం డ్యామేజ్ అయిందో కాలులో ఏమవుతుందో మనకు తెలియదు. కాలులో ఉన్నటువంటి స్పర్శ జ్ఞానం మనకు తెలియదు. అప్పుడు స్పర్శ జ్ఞానం తెలియనప్పుడు బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడున్నామో తెలిస్తే మెదడు ఆ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే స్పర్శ జ్ఞానం సరిగ్గా లేదో బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు. బ్యాలెన్స్ సరిగ్గా ఉండక జారి పడతారు. సో దీనికి కారణం ఏంటి, స్పర్శ జ్ఞానం తెలియకపోవడము, కాలి కింద అర్రికాలిలో స్పర్శ సరిగ్గా తెలియకపోవడము. ఇది ఎంత మెల్లగా మొదలవుతుందంటే చాలా మంది నోటీస్ చేయరు. నేను చెప్పు వేసుకున్నాను, నేల మీద నుంచున్నాను, చెప్పు లేకున్నాను, అప్పుడు అరికాలి కింద నా చెప్పు పూర్తిగా తెలుస్తోందా, ఫస్ట్ అది మెల్లగా తగ్గడం మొదలవుతుంది. అది గమనించరు వీళ్ళు. అది తగ్గి కొంతకాలంకి ఏమవుతుంది, కాల్లో ఏదో సూదులతో గుచ్చినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత అరికాల్లో మంటల్లాగా తెలుస్తుంటాయి. ఇప్పటికీ వాళ్ళు గమనించరు, పట్టించుకోరు. మెల్లగా దీని తర్వాత ఏమవుతుందంటే స్పర్శ జ్ఞానం తగ్గిపోవడం మొదలవుతుంది. ముందు స్పర్శ పెరిగింది, ఏమిటి, గుచ్చుతున్నట్టుగా లేకపోతే మంట ఉన్నట్టుగా ఇలా మొదలవుతుంది. సో ఆ స్పర్శ పెరిగిన తర్వాత తగ్గిపోవడం మొదలయ్యేప్పుడు ఏమిటి, వాళ్ళు ఏదో దూది మీద నడుస్తున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. తర్వాత పూర్తిగా
స్పర్శ తగ్గిపోతుంది. ఆ స్టేజ్లో ఏమవుతుంది, ఎక్కడ నుంచున్నారో తెలియకపోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు. మాటిమాటికి పడిపోవటం వల్ల నేను ఎముకలు విరిగిన వాళ్ళని చూశాను, తలక దెబ్బ తగిలి దెబ్బ తగిలి సీరియస్ ప్రాబ్లమ్స్ పోయిన వాళ్ళని కూడా నేను చూశాను. కానీ ఇది కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాబ్లము, వీళ్ళు తెలుసుకోక కాలు జారి పడుతున్నారు అని చెప్పామనుకోండి, అది వినడానికి ఎంత హాస్యాస్పదంగా సిల్లీగా ఉంటుందో మీరు గమనించండి. కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లము, పరిస్థితి తెలియట్లేదు, అది వాళ్ళకి తెలియక అట్లా కూర్చుని దాని మీద ఇంత తీవ్రమైన ప్రాబ్లమ్స్కి వస్తున్నారు. ఇంకొక చిన్న క్లూ ఇస్తాను మీకు. ఎప్పుడైతే స్పర్శగ్రహం తగ్గిపోయిందో ఆ అరికాలు కింద ఉన్నటువంటి కండలు దెబ్బతింటాయి. దెబ్బతిని ఆ కండ కుచించుకుపోతుంది. అప్పుడు వేళ్ళు ఇట్లా వెనక్కి లాక్కుంటాయి. ఎంతమంది పెద్దవాళ్ళకి 60-70 వయసు వాళ్ళకి మీరు పాదాలు చూడండి, వేళ్ళు ఇట్లా లాగిపోయి ఉంటాయి. దాన్ని హెమర్టోజ్ అంటారు. వేళ్ళు ఇట్లా తిన్నగా ఉండవు. ఇప్పుడు చిన్నవాళ్ళకి ఉన్నట్టుగా వేళ్ళు తిన్నగా ఉండవు. వాళ్ళకి వేళ్ళు ఇట్లాగా వెనక్కి లాగబడి ఉంటాయి, ఏదో సింహానికో పులికో పిల్లికో ఉన్నట్టుగా. అది అర్థం ఏంటంటే అరికాలు కింద కండలు దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయి? స్పర్శజ్ఞానం లేక ఆ నరాలు దెబ్బతిన్నాయి. ఇది ఎప్పటి నుంచో వస్తోంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంటోంది కాబట్టి ఇంత డ్యామేజ్ జరిగింది. అయినా వాళ్ళు దాన్ని గమనించరు, డాక్టర్ దగ్గరికి పోరు. దాని పర్యవసానమే పడటం, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం, తల దెబ్బలు తగలటం, సీరియస్ ప్రాబ్లమ్స్ రావడం, ఒకసారి తల దెబ్బ తగిలి తలలో రక్తస్రావమై ప్రాణం పోవడం కూడా. ఇదంతా వినడానికి చెప్పడానికి కొంచెం బాధగాను, ఒక రకంగా హాస్యాస్పదం అంటే వాళ్ళ దెబ్బలతో మనకి హాస్యం ఉందని కాదు, కానీ సో ఇంత జ్ఞానం లేకుండా ఉండటం వల్ల ఇంత మీరు కష్టాలకు లోనవుతున్నారు. ఎందుకంటే చాలా సింపుల్గా ట్రీట్ చేయగలిగింది. మీరు నరాల డాక్టర్ దగ్గరికి పోయినట్లయితే ENMG అనేటటువంటి పరీక్ష చేస్తారు. కాలి నరంలో కరెంటు ప్రసారం సరిగ్గా జరుగుతుందో లేదా. నరం నిజంగా ఎలక్ట్రిక్ వైర్ లాగా ఉంటుంది. ఒక కరెంటు తీగ లోపల ఒక కాపర్ వైరో అల్యూమినియం వైరో ఉంటుంది, అందులో ప్లాస్టిక్ది చుట్టూ ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ కోటింగ్ దెబ్బతినొచ్చు, లోపల ఉన్న అసలు వైరు దెబ్బతినొచ్చు. నరం కూడా అలాగే ఉంటుంది. దెబ్బతింటే స్పర్శ జ్ఞానం సరిగ్గా దెబ్బతినిపోతుంది. అది పరీక్ష చేసి చూస్తారు వాళ్ళు. పరీక్ష చేసి చూసి ఓహో నరం దెబ్బతింది, ఈ నరం మళ్ళీ తిరిగి ఫామ్ అవడానికి మనం ఏం చేయాలి అంటే కొన్ని మందులు, ట్యాబ్లెట్లే ఉంటాయి. ఒక 3-4 రకాల ట్యాబ్లెట్లు ఇచ్చినట్టయితే అది పూర్తిగా రీజనరేట్ అయ్యే అవకాశం ఉంది. సంవత్సరాల తరబడి దెబ్బతింటే రీజనరేట్ కాదు. ఒక మొక్క ఉంది, ఆ మొక్క నీళ్లు పోయాక అది ఎండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వచ్చి అది గమనించి నీళ్లు పోయటం మొదలుపెట్టారనుకోండి, మొక్క మళ్ళీ వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎంత డ్యామేజ్ అయిపోయి ఉంటుందంటే తిరిగి రాకపోవచ్చు కూడా. సో వాళ్ళు కనుక ఎర్లీగా వస్తే మళ్ళీ నరువు రీఫార్మ్ కావచ్చు. సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కాళ్ళు ఆల్మోస్ట్ ఇలాగ వేళ్ళు దెబ్బతిన్న స్టేజ్లో వచ్చిన తర్వాత అది మళ్ళీ తిరిగి ఫామ్ కాకపోవచ్చు కూడా. సో సింపుల్గా చెప్పినట్టు 3-4 ట్యాబ్లెట్లు ఇచ్చినట్టు తిరిగి నార్మల్ అవుతుంది అది. సో ఇంత ప్రమాదాలకి లోను కాకుండా మీ అరికాలిలో స్పర్శ, షుగర్ ఉన్న వాళ్ళకి, వయసు 60 దాటిన వాళ్ళకి, వీళ్ళిద్దరూ ప్రధానంగా తెలుసుకోవాలి విషయం. సో వయసు మీకు 60 దాటిన తర్వాత కానీ షుగర్ ఉన్నా లేకపోయినా, షుగర్ ఉంటే కూడా దెబ్బతింటుంది అది. సో షుగర్ ఉన్న వాళ్ళకి, ప్లస్ కొంతమంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఇంకా కొన్ని రేర్ కారణాలు ఉన్నాయి. వీళ్ళకి అరికాలిలో స్పర్శ జ్ఞానం తెలియకపోతే త్వరగా డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. వాళ్ళకి ఉపయోగపడేటటువంటి జీవితానికి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మీరు తెలుసుకుని వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీరు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి మీ సాయం మీరు చేయండి. నమస్కారం.